ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీఓ నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే కాదు. మనం ప్రతిరోజు ఉపయోగించే కార్స్, ఇన్వర్టర్స్, యూపీఎస్, టెలికామ్ టవర్స్ ఇలాంటి వాటి అన్నిటికీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ తయారవ్వాలంటే లెడ్ కావాలి. ఆర్డీ ఇండస్ట్రీస్ పాత బ్యాటరీస్ నుంచి లెడ్ ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వేస్ లో రీసైకిల్ చేసి రిఫైన్డ్ లెడ్ ఎలాయ్స్ తయారు చేసి బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్స్ కి సప్లై చేస్తుంది. అంటే సర్క్యులర్ ఎకానమీ బిజినెస్ లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఐపీఓ ఆగస్ట్ 5 నుంచి 7 వరకు ఓపెన్ ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 50 నుంచి 53 వరకు. మొత్తం ఇష్యూ సైజ్ వచ్చేసి 425.87 crores. ఇందులో 320 crores ఫ్రెష్ ఇష్యూ అయితే 105.87 crores ఆఫర్ ఫర్ సేల్. లిస్టింగ్ డేట్ వచ్చేసి 12th. ఫైనాన్షియల్ విషయానికి వచ్చేస్తే FY23 లో కంపెనీ రెవెన్యూ 411 crores ఉండేది. ప్రాఫిట్ 8.6 crores. FY24 లో రెవెన్యూ 463 crores. ప్రాఫిట్ వచ్చేసి 9 crores కి వెళ్ళింది. FY25 లో మాత్రం రెవెన్యూ ఒక్కసారిగా 742.7 crores కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 60% గ్రోత్. ప్రాఫిట్ కూడా 33.3 crores. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4 times అయింది. అసెట్స్ కూడా 108 crores నుంచి 196 crores, తర్వాత 262 crores పెరిగింది. నెట్ వర్త్ కూడా 20 crores నుంచి 29 crores, తర్వాత 63 crores కి పెరగడం కంపెనీకి పాజిటివ్ సైన్. మరోవైపు డెప్స్ కూడా 81 crores నుంచి 142 crores, ఇప్పుడైతే 166 crores కి పెరిగింది. వాల్యుయేషన్ విషయానికి వస్తే ఐపీఓ అప్పర్ ప్రైస్ అయిన 53 ప్రకారం FY25 ఎర్నింగ్స్ ఆధారంగా ఈ ఐపీఓ PE రేషియో 40, అంటే మరీ చీప్ కాదు, అలాగే మరీ కాస్ట్లీ కూడా కాదు, రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నారు. ఇంకా జీఎంపీ విషయానికి వస్తే ప్రెజెంట్ జీఎంపీ అయితే 7 రూపీస్ దగ్గర ఉంది. అప్పర్ ప్రైస్ అయిన 53 తో కంపేర్ చేస్తే 13 to 14% లిస్టింగ్ గెయిన్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ జీఎంపీ అనేది అఫీషియల్ అయితే కాదు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే బ్యాటరీ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, రీసైకిల్ బిజినెస్, ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్, గ్రోయింగ్ ఫైనాన్షియల్స్. రిస్క్ ఏంటంటే లెడ్ ప్రైస్ చాలా వాలటైల్, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజ్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. కమ్యూనిటీ బిజినెస్ కాబట్టి మార్జిన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఫైనల్ గా అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఐపీఓ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ లో కూడా బిజినెస్ చాలా బాగా ఉంది. సో నా రేటింగ్ అయితే అప్లై విత్ కాషన్. ఇలాంటి కంప్లీట్ ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.